ఇట్లా వేసి ఇంకా లేచిపోదా ఇంకేడికి పోయేదంట. ఇంక మీరు వెళ్ళేటప్పుడు వెళ్తారు, ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతారు ఇంక దాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడే తీసుకెళ్తారు. ఎందుకు ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి లైన్ చేస్తారు. మొన్న మా ఇంట్లో కూడా ఇంట్లో వెనకాల పెరట్లోకి వచ్చింది. అంటే ఇంతది కాదు, చిన్న పిల్లలు వచ్చినాయి. తలుపు తీసేదానికి బారుని పారిపోయినాయి ఉరికి. ముదుగ్గా ఉండి ఎరిపోతాను ఉడుము అనుకోవట్లే. నేను ఉడుము తింటారు మామూలుగా, నేను కూడా తింటా. పర్వాలేదండి, నడుము నొప్పులు పని చేస్తుంది కదా. కాకపోతే ఇంట్లో వండరు కానీ వండి తింటా ఇక్కడ. సరే పట్టేసుకోండి. నేను జరిపోతేమో మునుపు ఒక ఆయన అటు ఏమో అనుకున్న ఊడు అనుకోవట్లే. కరిసిద్దా కరిసిద్దా కరవదుగా. ఇట్లా పైన పడి పట్టుకున్నావా? ఎంత 2 కిలోలు అయిద్దా? మటన్ అయిపోయింది. మటన్ వదిలిపెడితే దొరకదా? పారిపోయింది. గొంతుకాయ పెట్టుకుని మామూలు కింద వదిలిపెట్టు. గొంతుకాయ పెట్టుకుంటే పోదు కదా. గట్టిగా పెట్టుకో. ఎక్కడ దింపంటే ఏడా వేసాడా చోరుపిల్ల ఏడీట పాకలకెళ్ళి అలా దింపుతారా రోడ్డు కాడ డైలీ కానీ? వద్దా ఎక్కువ? హాయ్ ఫ్రెండ్స్, ఈ ముసలాయన చూడండి నడిచి వెళ్తున్నాడు. ఎక్కుతావు బండి? ఆ నెంబర్ కానీ వేరే బాబు ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ సంత, సేరుపిల్లి సంత. ఈ సంతలో ఆదివాసుల సంత, గిరిజనుల సంత. సంతలో ఈరోజు కోళ్ళు
ఇందులో పిసుక ఉంది. ఇప్పుడు ఆ పిసుక చూడండి ఎక్కడ పారిపోద్దో. అది లేచిపోయింది గుడ్డి పిసుక. లెమన్ గ్రాస్ కటింగ్. తుప్పలు కూడా చేను నిండా తుప్పలే ఉన్నాయి, పిచ్చి మొక్కలు. గడ్డి బాగా ముదిరిపోయింది. తెలుసా నేను ఎవరు అనుకుంటున్నా.